హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మనకి మెయిన్గా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఎంతో మంది వజ్రాలకు కోసం రాళ్ళ కోసం అని వెళ్తున్నారు. ఊళ్ళని వెళ్తున్నారు. నేను కొన్ని రాళ్ళు తీసుకొచ్చుకున్నాను ఫ్రెండ్స్. అది ఎక్కడో కాదు, నేను లాస్ట్లో చూద్దాను ఫ్రెండ్స్. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ రాళ్ళు క్రిస్టల్సా, లేకపోతే వజ్రమా, డైమండ్ అనేది ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు ఎంతో మంది అన్ని చోట్ల కూడా ఎక్కడికి వెళ్ళినా సరే మోసం చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు అది డైమండ్ అయినా సరే, వజ్రం అయినా సరే, అది మామూలుగా క్రిస్టల్ రాయి అని చెప్పడం జరుగుతుంది. దాన్ని మనం ఎలా కనిపెట్టాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. నాకు దొరికిన రాళ్ళు అయితే ఇవే ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్ ఎలా ఉండదు. ఇది డైమండ్ వజ్రమా అనేది నాకైతే తెలియదు ఫ్రెండ్స్. ఇది నాకు దొరికిన ఫ్రెండ్స్ ఈ రాళ్ళు. సో ఈ రాయి చూసారు ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఈ రెండు రాళ్ళు చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంతగా తలతల మెరుస్తున్నాయో. ఈ వాటర్లో చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇవన్నీ కూడా నాకు ఒకే చోట దొరికాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, తల మెరుస్తుంది ఫ్రెండ్స్. మీరు ఏమనుకుంటారో మీరు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇవన్నీ నాకు ఒకే చోట దొరికింది ఫ్రెండ్స్. స్టోన్స్ మొత్తం ఒకసారి దొరికింది ఫ్రెండ్స్. నేను కూడా ఎవరి దగ్గర కూడా తీసుకోలేదు ఫ్రెండ్స్. మీకు చూపించాలని చూపిస్తున్నాను. వాటర్లో కడిగినప్పుడు చాలా బాగా మెరుస్తున్నాయి ఫ్రెండ్స్. తర్వాత టల్లిపోతుంది, చూసారు కదా మీరు. ఇవే కాదు ఫ్రెండ్స్, ఇంకా పెద్దవి కూడా ఉండే ఫ్రెండ్స్. ఇలాంటి ఉండే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత వెయిట్ ఉండేయో. ఇవి స్ఫటికలు అని అనుకుంటున్నారు ఫ్రెండ్స్. స్ఫటిక క్రిస్టల్ అని అంటారు అనుకుంటా ఫ్రెండ్స్ వీటిని. ఇవి శివలింగాలకి చిన్న చిన్న వాటికి బాగా పనికొస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ డైమండ్స్ వజ్రాల అనేది ఎలా తెలుసుకోవాలి అనుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. దీన్ని డైమండ్ సెలెక్టర్ ద్వారా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. వీటి వల్ల డైమండ్ సెలెక్టర్ వల్ల ఎంతో మందిని మోసం చేస్తున్నారు ఫ్రెండ్స్. దాన్ని చాలా జాగ్రత్తగా ఎలా తెలుసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ డైమండ్ సెలెక్టర్. నేను ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. బ్యాటరీ, ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్.
ఇప్పుడు దీని గురించి మనం ఎలా తెలుసుకోవాలంటే చూడండి ఫ్రెండ్స్, దీనికి బ్యాటరీ ఎక్కడ పెట్టాలి, ఎటు పెట్టాలి అనుకుంటూ ఉండదు సార్. బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్, దీనికి బ్యాక్ సైడ్ బ్యాటరీ అనేది పెట్టడం జరుగుతుంది. వీటికి ఇక్కడ 2 ల్యాంప్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. 2 ల్యాంప్స్ మనం బ్యాటరీ పెట్టినప్పుడు బ్యాటరీ ఓకే అయితే ఈ ల్యాంప్ అనేది వెలగడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాని కింద ఇంకో ల్యాంప్ ఉన్నది ఫ్రెండ్స్. ఈ 2 సెకండ్స్, ఒక 5 సెకండ్స్ ఆగిన తర్వాత ఆ ల్యాంప్ అనేది వెలిగిద్ది ఫ్రెండ్స్. ఆ ల్యాంప్ అనేది వెలగకపోతే ఇది పని చేయట్లేదని అర్థం ఫ్రెండ్స్. ఆ ల్యాంప్ కూడా వెలిగితే ఓకే, రెడీ అంటే ఈ మిషన్ చెక్ చేసుకోవడానికి రెడీ అని అర్థం ఫ్రెండ్స్. అన్నీ ఇప్పుడు ఎలా ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసాము ఫ్రెండ్స్. దీని లోపల వైర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అన్నిట మనం బయటికి చేసుకొని ఈ పిన్ని బ్యాటరీకి ఇలా ప్రెస్ చేసి ఎక్కడ పెట్టాలి, మళ్ళీ దీని లోపలే మనం బ్యాటరీ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనం ఈ లాక్ అనేది పెట్టాలి ఫ్రెండ్స్. లేకపోతే మనం టెస్టింగ్ చేసేటప్పుడు అటన్నా సరే ఇది బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఈ లాక్ పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లాక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ఆన్ చేయాలి ఇక్కడ ఉంది చూసారు ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్ ఆఫ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మనం ఆ సైడ్ ఆన్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆన్ చేసాం ఫ్రెండ్స్. ఇక ల్యాంప్ వెలిగింది. ల్యాంప్ వెలిగింది ఫ్రెండ్స్. ఒక 5 సెకండ్స్ 6 సెకండ్స్ తర్వాత కింద ల్యాంప్ అంటే ఇప్పుడు బ్యాటరీ పెట్టాము. బ్యాటరీ పెట్టిన దానికి ఓకే. ఇప్పుడు ఇది పనిచేస్తుందా పని చేయట్లేదు అంటే కింద ల్యాంప్ వెలిగితే పనిచేస్తున్నట్టు ఫ్రెండ్స్, లేకపోతే లేనట్టు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అనేది చూసారు కదా. ఇప్పుడు మనం రాయిని ఎలా చెక్ చేయాలి, ఇటు చెక్ చేయాలి అని అనుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. దాని స్టడీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇది ఓపెన్ చేస్తే దీని లోపల ఒక చిన్న పిన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా సున్నితంగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా మనం దీన్ని హ్యాండిల్ చేసుకోవాలి. అందుకని ఈ క్యాప్ ఇచ్చారు, పెట్టేసాం. మనం దీన్ని ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఆన్ చేసాం కదా ఫ్రెండ్స్. ఆన్ చేసినప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, 1 2 3 గ్రీన్, ఎల్లో, రెడ్ అనేది వచ్చిందంటే ఫ్రెండ్స్ అది మనం చెక్ చేసే రాగా డైమండ్ అని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ ధ్వని శబ్దం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అది డైమండ్ కింద వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా మోసం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇప్పుడు 2 3 పాయింట్స్ 4 పాయింట్స్ 6 పాయింట్స్ పెట్టామంటే ఇప్పుడు ఈ రాయి మీకు అనేది ఇది ఎలా చూపిస్తుందో మీరే చూడండి. చూసారు ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు మనకి ఇది డైమండ్ అని చూపిస్తుంది ఫ్రెండ్స్. స్టోను ఇదే ఇప్పుడు మనం చూసినట్టయితే 1 పాయింట్ మీద పెట్టాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు 4 పాయింట్స్ చూపిస్తుంది. ఇందాక మనకి 9 పాయింట్స్ 10 పాయింట్స్ చూపిస్తుంది. అప్పుడు మనం ఏమనుకుంటాం, నాది డైమండే అని అనుకుంటాం. అవునా కదా ఫ్రెండ్స్, ఇలా చేస్తూ ఉంటారు. ఇప్పుడు అందరూ డైమండ్ టెస్ట్ ఇలా పెట్టి చెక్ చేస్తారు ఫ్రెండ్స్. అది అలా చేయకూడదు. డైమండ్ టెస్ట్ అనేది ఎప్పుడైనా సరే ఈ స్టడీగా పొజిషన్లో పెట్టుకొని ఏదైతే రాయి ఉందో ఆ రాయికి ఇలా చెక్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఒక స్టోన్ చెక్ చేసాం ఫ్రెండ్స్. 2 స్టోన్ తీసుకున్నాం.
నా దగ్గర ఉన్న టోన్స్ 3, 4, 5 వస్తున్నాయి ఫ్రెండ్స్. 3 పాయింట్స్ ఫ్రెండ్స్. 5 పాయింట్స్ 6 పాయింట్స్ వస్తుంది ఫ్రెండ్స్. ఒక్కొక్క చోట ఒక్కొక్క పాయింట్ చూపిస్తుంది ఫ్రెండ్స్. 5 పాయింట్స్ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మనకైతే డైమండ్ అండి వచ్చినమో తెలియదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి వాళ్ళు ఏం చేస్తారు, పాయింట్స్ ఎక్కువ పెట్టేసి ఇట్లా పెట్టినప్పుడు ఏమైందంటే చూసారు ఫ్రెండ్స్, డైమండ్ అని చూపిస్తుంది, వజ్రం అని చూపిస్తుంది. మనకి ఇందాక చూపించలేదు ఫ్రెండ్స్. ఇలా పెట్టేసి ఇప్పుడు వజ్రం అని చెప్పేసి వాళ్ళు మన దగ్గర ఎక్కువ తీసుకోవటం అని చేస్తారు ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా ఉండండి, మీరు బాగా గమనిస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇలాంటి స్టోన్స్ ఎన్నెన్నో మనం చూసుకున్నా సరే 3 పాయింట్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇలా మీరు తెలుసుకుంటారని ఈ వీడియో చేయటం, డైమండ్ సెలెక్టర్ మీద వీడియో చేయటం జరిగింది. మీరు ఇలాగే తెలుసుకోవాలని మీకోసం ఈ వీడియో చేయటం జరిగింది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.